హాయ్ అండి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిపోయినియి. ఈరోజు పోలింగ్, కౌంటింగ్ అయితే చేశారు. ఏదైతే ఓట్ల లెక్కింపు అయితే ఈరోజు జరుగుతా ఉంది. దానిలో అయితే భారీ విజయం అయితే టీడీపీకి అయితే దక్కిందనుకోండి. లతారెడ్డి ఎవరైతే ఉన్నారో టీడీపీ తరపున అభ్యర్థి ఆమె అయితే భారీ మెజార్టీ వచ్చింది. దాదాపు 6,000 మెజార్టీ పైన అయితే గెలిచిందామె లతారెడ్డి గారు. ఇంక చూసుకుంటే డిపాజిట్లు కూడా రాలేదు. వైసీపీకి అయితే చాలా దారుణమైన విషయం. దాదాపు రెగ్యులర్‌గా దాదాపు నామినేషన్ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా సరే, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే, ఏదున్నా సరే అక్కడ యాక్చువల్‌గా పులివెందుల జెడ్పీటీసీలో యునానిమస్‌గా అయితే గెలుపులనేది ఉంటూ ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే టీడీపీ ప్రజాస్వామ్యం గెలిచిందని అయితే వాళ్ళైతే చెప్పుకుంటా ఉన్నారు. ఇటు పక్కేమో రిగ్గింగ్ తోటి గెలిచారని అయితే టీడీపీ గెలిచిందని అయితే వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్‌గా అయితే చాలా దారుణం అసలకి. వైసీపీ అయితే అసలకి మరి వాళ్ళు ఏం ప్రయత్నం చేశారో ఏంటో తెలీదు గానీ, మరి వాళ్ళు కనీసం అన్ని ఓట్లని నాకు విచిత్రంగా ఉంది. నిజంగా రిగ్గింగ్ జరిగిందేమో అనిపించేలాగైతే అనిపిస్తా ఉంది. లేదా ప్రజలు గూడా అనుకోనుండొచ్చు. మనకి పింఛన్లు రావాలన్నా, లేకుంటే రైతు భరోసా ఇలాంటివి రావాలన్నా సరే, అమ్మ ఒడి పడాలన్నా సరే, ఖచ్చితంగా మనం టీడీపీ తోటి ఎళ్ళాలనుకుని నిర్ణయించుకున్నారేమో! ఎందుకంటే తెలిసిందే అంతకుముందు కూడా మనం చూసాం. ఈ సర్పంచ్ ఎన్నికలు గాని, జెడ్పీటీసీ అంతకుముందు మున్సిపాలిటీ గాని, వైసీపీ హయాంలో దాదాపు అన్నీ గూడా అసలకి ప్రత్యర్థే లేకుండా వాళ్ళు అప్పుడు కూడా చేయడం చూసాం వైసీపీ వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు. ఈరోజు టీడీపీ అదే పందాలైతే ముందుకెళ్తూ ఉంది. కాపోతే నిన్న వాళ్ళు నుంచున్నారు కాబట్టి ఈరోజు చూసుకుంటే అసలు కనీసం అతనికి 700 ఓట్లు కూడా రాలేదు. అంత దారుణంగా ఉన్నాయి. దాదాపు 7,800 ఓట్లు, నియర్ బై 8,000 ఓట్ల దాకా వచ్చినియి. 8,000 దాకా అయితే పోలింగ్ అయినియి. కాపోతే చూసుకుంటే ఇక్కడ వన్ సైడ్ వార్ అయితే నడిచిపోయింది. ఇంక ఒంటిమిట్ట కూడా టీడీపీ గెలుచుకుంటుంది. క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓవరాల్‌గా అయితే సీఎం ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కాబట్టి, దీనిలో చూసుకుంటే పులివెందుల గడ్డపైనైతే తెలుగుదేశం జెండా గట్టిగా ఎగరేశారనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కూడా దెబ్బే. ఎందుకంటే సరే ఎంత బాధ పెట్టినా, ఎంత ప్రెషర్ చేసినా ప్రజలైతే తిరగబడితే ఆటోమేటిక్‌గా ఏ అధికారులు కూడా ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఇంకా ప్రజలు మరి నిర్ణయించుకున్నట్టుగుంది. ఇంతకాలం మమ్మల్ని ఓటు వేయకుండా ఆపారని. అది కూడా ఒకటై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు వైసీపీ నిలబెట్టిన వాళ్ళు యునానిమస్‌గా విజయం సాధించుకుంటూ వచ్చారు కదా! ప్రజల్లో కూడా ఒక తిరుగుబాటు ఏమైనా వచ్చిందేమో! మాకు కూడా ఒక అవకాశం, ఓటు వేసే అవకాశం ఎందుకు ఇవ్వరని వాళ్ళు కూడా ఆలోచించుకున్నారేమో! ఈరోజు ఓటు వేసే అవకాశం ఇచ్చింది. వాళ్ళు కూడా తిరగబడ్డారని అయితే ఆ రకంగా కూడా ఆలోచించొచ్చు. లేదా వైసీపీ చెప్పినట్టు రిగ్గింగ్ జరిగిందేమో! అది కూడా ఆలోచించొచ్చు. సరే ఏదేమైనప్పటికైతే విజయం విజయమే కాబట్టి చాలా భారీ మెజారిటీ వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు. చూద్దాం మరి దీని ప్రభావం వైసీపీ పైన ఎంత వరకు పడుతుందో.